నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య అంతర్గత పోరాటం తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇక పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 4-5 తేదీలు అంటే ఈరోజు రేపు నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పించి కార్యక్రమం ఖరారైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే మిత్రపక్షంగా ఆ నియోజకవర్గంలో నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు జనసేనకు సంబంధించిన మంత్రులు కానీ పర్యటించేటప్పుడు మిత్రపక్షంగా మిత్రపక్ష బాధ్యత ఆ సమన్వయంలో భాగంగా అక్కడి తెలుగుదేశం ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించడం అనేది ఆనవాయితీ, అది ఒక పద్ధతి. అయితే నాగబాబు గారి తాజా పర్యటనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని పూర్తిగా దూరం పెట్టేశారు. ఆయనకు అసలు నాగబాబు గారు వస్తున్నట్లు కానీ ఈ పర్యటనకు మీరు హాజరు కావాలని కానీ సమాచారం కానీ ఆహ్వానం కానీ ఏది అందలేదు. సో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగిన సందర్భంలో నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అనుకున్నప్పుడే గెలిచిపోయినాడు, ఇక ఆయన్ని మేము గెలిపించామని ఏదో సంకలు గుద్దుకుంటున్న వాళ్ళు పూర్తిగా వాళ్ళు అమాయకులు, తెలివిలేని వారు అనేటట్లు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద వర్మ గారు తీవ్రంగా రగిలిపోతున్నారు. అప్పుడే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి మీద నాగబాబు గారి మీద విమర్శలు ఎక్కువ పెట్టాలని ఆయన అనుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించి సర్దుబాటు చేసింది. అయితే తాజాగా నాగబాబు గారి పర్యటనలో వర్మ గారికి ఆహ్వానం అందకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య ఈ పిఠాపురం నియోజకవర్గంలో వైరం మరింత రగినట్లయింది. ఒకవేళ నాగబాబు గారి పర్యటనకు ఆహ్వానం అందినా కూడా చివరి నిమిషంలో, అంటే నిన్నటి వరకు ఆయనకు తెలియదంట, చివరి నిమిషంలో అందినా కూడా అసలు పోకూడదు అని వర్మ గారు నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారిని దూరం పెట్టేసి ఇక అధికారిక పనులు, ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం ఇవన్నీ కూడా నాగబాబు గారి దగ్గరుండి చూస్తారని చెప్పేసి జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత వర్మ గారు రంగంలోకి దిగి ప్రజా సమస్యల పరిష్కారం అని చెప్పేసి ఆయన జనంలో ఎప్పుడైతే తిరగడం ప్రారంభించారో ఇందుకు కౌంటర్గా నాగబాబు గారు పిఠాపురం బాధ్యతలు తీసుకొని ఆయన ఇక నేరుగా శాసనమండలి సభ్యుడి హోదాలో, అంటే ఇప్పుడు ప్రోటోకాల్ కూడా వస్తుంది, వర్మ గారికి ప్రోటోకాల్ ఉండదు మాజీ కాబట్టి, సో శాసనమండలి సభ్యుడిగా జనంలోకి పోయి జనం నుంచి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి తరఫున అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేసి ఆయన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నాగబాబు గారి పర్యటనతో ఒక వర్మ గారికి జనసేనకు ఇప్పుడున్న అగాధం మరింత పెద్దదైంది అని చెప్పేసి రెండు పార్టీలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ తాజా డెవలప్మెంట్తో, పొలిటికల్ డెవలప్మెంట్తో వర్మ గారి ఆలోచన, ఆయన వ్యవహార తీరు ఏ రకంగా ఉంటుంది, ఇప్పుడైనా ఆయన ఓపెన్గా ఏమైనా బర్స్ట్ అవుతారా, లేదు వేచి చూసే ధోరణి అవలంబిస్తారా అని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. నమస్తే.